ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. వర్మ గారు ఏ సందర్భంలో ట్వీట్ చేశారు? అసలు సమస్య ఎక్కడుంది? సామాన్లో అన్న పదంలో ఉందా, లేక ఇంకా ఇతర విషయాల్లో కూడా ఉందా? వర్మ గారు, ఎనీబడి మంచి బట్టలు ఎందుకు తీసుకుంటారు? ఎవరైనా మంచిగా కనిపించాలి. ఎందుకంటే మీకు తారక్ని ప్రభాస్ 6 ప్యాక్ చూపిస్తే అది ప్రాబ్లం లేదా? అంటే ఇది వాళ్ళ కన్సర్న్ కోసం, వాళ్ళ బాగోగుల కోసం అని. బాగోగుల కోసం అన్నప్పుడు మీరు ఆ దరిద్రపు లేకపోతే సామాను వాడతారా ఎవరైనా? మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. దేత్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా. ముఖేష్ అంబానీ వెల్త్ చూపిస్తే బయటికి దానివల్ల ఒక అనర్థం ఏమైనా జరుగుతుంది. ఇక్కడ హీరోయిన్లు చూపిస్తే అనర్థాలు జరుగుతాయి. ఎలా జరుగుతుంది అంటే ముఖేష్ అంబానీ డిఫరెంట్. ఎందుకంటే హ్యూజ్ సెక్యూరిటీ ఉంటుంది, అదంతా ఉంటుంది. మీరు డబ్బు చూపిస్తే దొంగడు వచ్చి పడిపోతారు కదా. అలా అప్పుడు దొంగడే ఉంటాడు, అరే ఆడ దగ్గర డబ్బు చూపించాడు అని టెంప్ట్ అయ్యాను. చాలామంది శివాజీ గారికి సపోర్ట్గా కూడా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా స్పేస్లో. ఆల్మోస్ట్ అంటే విమెన్, మెన్ అందరూ. అప్పుడు ఎవరెవరైతే ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు పార్ట్లీ జలస్ ఉంటుంది, పార్ట్లీ ఇట్ విల్ ఆల్సో బి ఆ మైండ్ సెట్కి. చాలామంది మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో, నటి అనసూయ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయింది ఇది విషయం, శివాజీ గారికి అనసూయ గారికి మధ్య. ఇంకోవైపు చిన్మయి చాలా తను ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు జస్ట్ ఫర్ స్పీకింగ్ అప్ షీ వాజ్ అవుట్ కాస్ట్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ. అనసూయ గారు, చిన్మయి గారు, ఐ వెరీ మచ్ అప్రిషియేట్ అండ్ రెస్పెక్ట్ దెమ్ ఫర్ స్పీకింగ్ అప్. కొన్ని కల్చర్స్ లో చీర కట్టుకుంటే ఇంకాను అసలు నీ నడుమంతా కనిపిస్తుంది అని అంటారు. కల్చర్ అనేది మీనింగ్లెస్ కూడా. రేపిస్ట్ ఏమున్నాడు, రాత్రిపూట అలా ఉంటే నాకు అవైలబుల్గా కనిపించింది, అది మంచిది కాదని అర్థమైంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, అలాంటి బట్టలు వేసుకుంటే మేము లోపల ఏమనుకుంటామో తెలుసా మీ గురించి. ఈయన మొత్తం మగవాళ్ళు అందరి తరఫున చెప్తున్నాడు. ఈయన దేత్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. వెల్కమ్ టు సుమన్ టీవీ. నటులు శివాజీ డండోరా వేదికపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు అంతర్లీనంగా ఉన్న పితృస్వామ్య భావజాలానికి ఒక తార్కాణమని ప్రస్తుతం పెద్ద దుమారం చెలరేగిన విషయం చూస్తున్నాం మనం. చాలామంది మహిళలు దీనిపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది పురుషులు కూడా దీనిపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఫస్ట్ ట్వీట్ చేసిన దీని గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మనందరికీ లిబరేటెడ్ సోల్గా సుపరిచితులు రామ్ గోపాల్ వర్మ గారు. వర్మ గారు, ఏ సందర్భంలో ట్వీట్ చేశారు? అసలు సమస్య ఎక్కడుంది? సామాన్లో అన్న పదంలో ఉందా, లేక ఇంకా ఇతర విషయాల్లో కూడా ఉందా? వర్మ గారు, ఇప్పుడు ఇక్కడ టు స్టార్ట్ విత్ ఇన్ ఎనీ సొసైటీ ఇప్పుడు మనం ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్ ఒకటి మనం ఎన్నుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ. వాట్ ఈస్ డెమోక్రసీ? ఎవ్రీ వన్ హ్యాస్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. దెన్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఇన్ వాట్ వే యు ఆర్ ఎక్స్ప్రెసింగ్. రైట్. The language you are choosing to, and if that is coming on degrading, it's not even demeaning, it's not criticizing, it is degrading. Degrading aspect అనేది అది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా కట్టుకోవచ్చు కదా, చీర కట్టుకోవచ్చు కదా అని అన్నాడు. ఇప్పుడు ఏ డిగ్రీలో చెయ్యాలి అని ఎవరు నిర్ణయిస్తారు? ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ తాలిబానోడు ముస్లిం ఆడవాళ్ళు జస్ట్ వేలు కనిపించినా కూడా వాళ్ళు కొరడాలతో కొడతారు. అది కూడా ఉంది. ఇంకా వేరే ఏదో కంట్రీలో దే మైట్ వేర్ ఎనీథింగ్. న్యూడిస్ట్ కాలనీ కూడా ఉండొచ్చు. అదొక అడల్ట్స్, ఒక అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత కన్సెంటింగ్ అడల్ట్స్ అనే దాంట్లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వాళ్ళు ఇష్టపడి తీసుకుంటారు. ఇప్పుడు ఎవరికో జీన్స్ ఓకే కానీ మినిస్కర్ట్ ఓకే కాదని ఒకడు అంటాడు, చీర ఓకే ఫ్రాక్ కాదని ఇంకొకటి అంటాడు. అలా ప్రతి ఒక్కడికి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. అది ఎప్పటి వరకు ఉంటుంది? మీ ఒపీనియన్ వరకే ఉంటుంది. డెమోక్రసీ ఏంటి? యువర్ ఫ్రీడమ్ స్టాప్స్ వెన్ అదర్ పర్సన్స్ నోస్ బిగిన్స్ అని ఉంది. రైట్. యూనో దట్ ఈస్ వేర్ ద హోల్ థింగ్. ఆ లివ్ అండ్ లెట్ లివ్ అనే కల్చర్ కూడా అక్కడి నుంచి వస్తుంది. యూనో యూ కెన్ ఎక్స్ప్రెస్ ఐ డోంట్ లైక్ దోస్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్. వాళ్ళకి లెక్చర్లు ఇచ్చి మారల్ పోలీసింగ్ చేసి ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పటం అనేది ఇట్ బేసిక్లీ. ఇప్పుడు నియరెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఏమిస్తాను, ఇప్పుడు ఒక ఎనీబడి మంచి బట్టలు ఎందుకు వేసుకుంటారు? ఎవరైనా మంచిగా కనిపించాలి, దే వాంట్ టు అట్రాక్ట్ అటెన్షన్. లేకపోతే మీకు అసలు ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎందుకు ఉంటుంది? మీరు మంచి షర్టు, మంచి ప్యాంటు, మంచి షూస్ అన్నీ కూడా మీ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి చూస్తారు. అదే అవును. అప్పుడు దాంట్లో మేకప్ వేసుకోవచ్చు, లేకపోతే హెయిర్ స్టైలింగ్ చేసుకోవచ్చు, లేకపోతే లిప్స్టిక్ రాసుకోవచ్చు, లేకపోతే
మగవాళ్ళు ఏదైనా ఛాతీ కనిపించేలాగా షర్ట్ వేసుకోవచ్చు, వాళ్ళకి బాడీ ఉంటే. ఆల్ ఆఫ్ దట్ ఈస్ కలెక్టివ్లీ కమింగ్ డౌన్ టు లుక్ గుడ్, టు అట్రాక్ట్ పీపుల్. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు దాంట్లో క్లియర్ కట్ ఆస్పెక్ట్లో ఇక్కడ ప్యాట్రియార్కల్ కన్నా ఎక్కువ నాకు మేల్ గేజ్ అంటే ఉండే ఆడదాన్ని అణగబెట్టి ఉంచాలి అనే మెంటాలిటీ ఎక్కువ ఉంది దాంట్లో. ఎందుకంటే మీకు తారక్ని లేకపోతే ప్రభాస్ 6 ప్యాక్ చూపిస్తే అది ప్రాబ్లం లేదా? అంతే. తారక్ కూడా హీరోలు ఎవరైనా సరే, టైగర్ ష్రాఫ్ అవ్వచ్చు, ఈడ అవ్వచ్చు, ఎందుకు 6 ప్యాక్ పెట్టుకుంటారు? దే వాంట్ టు లుక్ అట్రాక్టివ్ ఆన్ స్క్రీన్. అప్పుడు అట్రాక్టివ్గా కనిపించడానికి అది వేసుకున్నప్పుడు అట్రాక్టివ్గా కనిపించడానికి అమ్మాయి ఎందుకు వేసుకోకూడదు తన ఇష్టం వచ్చిన బట్టలు? వాట్ షోస్ ఆఫ్ హర్ బ్యూటీ ఆర్ హర్ సెన్షువాలిటీ ఆర్ వాట్ ఎవర్. రైట్. అప్పుడు అదెందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఇదొకటి. రెండోది, వాట్ ఈజ్ ట్రైంగ్ టు కవర్. ఎవరో ఒక యాక్ట్రెస్ వస్తే అమ్మాయి బట్టలు వేసుకుందాం అలానా కరెక్ట్. ఇప్పుడు అలా అంటే నిర్భయ కేసులో అమ్మాయి షీస్ ఫుల్లీ డ్రెస్డ్. అదేంటి? నిర్భయ కేసులో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఏదైతే ఇప్పుడు తను అంటున్నాడో ఈ వ్యక్తి, అలాగా ఇలాంటి బట్టలు వేసుకున్నప్పుడే వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవుతారు, ప్రవోక్ అవుతారు అంటున్నాడు. అంటే చిన్నపిల్లలకి మీ స్వీట్ చూపిస్తే వాళ్ళు వచ్చి లాక్కోరా అన్నట్టు ఉన్నది చెప్పేది. ద హోల్ పాయింట్ ఆఫ్ దాట్ ఈజ్ మీకు ఏమున్నా సరే ఒక సివిల్ సొసైటీలో మీ నిగ్రహం ఇంపార్టెంట్. కరెక్ట్. అందరికీ ఒక అందమైన అమ్మాయిని గౌరవం ఉంటుంది. అప్పుడు అమ్మాయి మనిషి తనకి ఫీలింగ్స్ ఉంటాయి, అది అగెయిన్స్ట్ ద లా, ఇవన్నీ ఆస్పెక్ట్లు చూసి మనం కంట్రోల్ చేసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం విచ్చలవిడిగా వదిలేస్తే ఏ మనిషి నాగరికత ఉండడు. హోల్ పాయింట్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ కంట్రోల్ ఇస్ దట్. కరెక్ట్. ఇప్పుడు శివాజీ అన్నదానికి నిర్భయ రేపిస్ట్ ఏమన్నాడు? ఒక అమ్మాయి రాత్రి పూట బయట ఉందంటే ఆ అమ్మాయి మంచిది అని అవసరం లేదు అదంట. ఆడికి ఇచ్చిన లైసెన్స్ ఏంటంటే అది ఆడ అనుకుంది. దానికి శివాజీకి ఏంటి డిఫరెన్స్ చెప్పండి నాకు? వాడు వాయిలెంట్గా రేప్ చేశాడు, ఇతను మాటలతోటి ఒక ఇన్సల్ట్ చేశాడు. మీకు డిగ్రీ మారింది కానీ ఫండమెంటల్ థాట్ ఈజ్ సేమ్ కదా. అంటే ఇది వాళ్ళ కన్సర్న్ కోసం, వాళ్ళ బాగోగుల కోసం అని. సో ఇక్కడ కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇప్పుడు బాగోగుల కోసం అన్నప్పుడు మీరు దరిద్రపు మొండ లేకపోతే సామాన్లను వాడతారా? ఎవరైనా అలాంటి మాటలు వాడతారా? ఈ మైట్ హ్యావ్ ఏంటి దాన్ని, ద పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ వాట్ హీస్ థింకింగ్ ఇన్సైడ్. అది అబౌట్ విమెన్ ఫోక్. ఇప్పుడు ఎవడో క్రిమినల్ రేప్ చేశాడు. ఎందుకు రేప్ చేసేవారు అంటే రాత్రిపూట అమ్మాయి బయట ఉంటే దట్ ఈస్ అంటే అదేదో ఆడికి లైసెన్స్ ఇచ్చినట్టు ఆడు ఫీల్ అవుతున్నాడు. ఆ మైండ్ సెట్ గురించి మాట్లాడుతున్నాం. కరెక్ట్. ఇప్పుడు యూ కెన్ సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు మా సిస్టరు షీ వోర్ ఏ మ్యాక్సీని వచ్చింది ఆ టైంలో ఒక డ్రెస్సు. అది ఐ రిమెంబర్ మా మావయ్య వచ్చి మా అంకుల్ వచ్చేసి అని చింపేశాడు. సో దానికి తాలిబాన్ మైండ్ సెట్కి చాలా థిన్ లైన్ ఉంది బేసిక్గా. అది ఎప్పటి వరకు చేయగలుగుతాడు? మా సిస్టర్ 18 years వచ్చే వరకు చేయగలుగుతాడు. 18 తర్వాత జైల్లో పెడతారు అలాంటివి చేస్తే. అవును. సో యూ డోంట్ హ్యావ్ అవతలి మనిషి మీద మీరు చేయటానికి, ఈవెన్ యూ కాంట్ బీట్ యువర్ ఓన్ చిల్డ్రన్ ఆల్సో యాజ్ పర్ లా. కరెక్ట్. సో లా గురించి వస్తే లా ఆఫ్ ద ల్యాండ్ ఫైనల్గా రిలీజియన్ పర్సనల్ విషయం. అది ఏ దేవుణ్ణి ఎలా కొలుస్తారు ఏంటి అని, మీ మొరాలిటీ, మీ ఎథిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనల్. లా ఆఫ్ ద ల్యాండ్ ఒకటే పబ్లిక్. బికాజ్ లా ఆఫ్ ద ల్యాండ్ అనేది సొసైటీకి సంబంధించింది. అది రిలీజన్ అనేది ఇవన్నీ మారల్ ఎథిక్స్ పర్సనల్. మీ పర్సనల్ ఫీలింగ్స్ని ఇంకొకళ్ళ మీద అలాంటి భాషలో రుద్దటం అనేది అబ్సల్యూట్లీ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో అందుకనే మీరు రియాక్ట్ అయ్యి వెంటనే ట్వీట్ చేశారు. యు వర్ వెరీ షాక్డ్. ఐఎమ్ నాట్ షాక్డ్ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ సే దట్. ఇప్పుడు నిర్భయ అప్పుడు కూడా మినిస్టర్స్ కూడా చేశారు కొంతమంది. ఎందుకంటే ఆ మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు. అవును. ఇన్ఫ్యాక్ట్ మీరు ది డాటర్ ఆఫ్ ఇండియా అని బీబీసీ వాళ్ళు చేసిన ఒక డాక్యుమెంటరీ ఉంది నిర్భయ రేప్ దాని మీద. సో ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకరు ఇచ్చినప్పుడు దాంట్లోని రేపిస్ట్ చెప్పాడు రాత్రిపూట బయట ఉంది అంటే. అవును. ఇండియాస్ డాటర్ సరే. అప్పుడు దాంట్లో ఏంటి, ఆ లాయర్ కూడా అదే మాట్లాడుతున్నాడు. అవును. కరెక్ట్. ఈవెన్ ద లాయర్ హూస్ డిఫెండింగ్ ద రేపిస్ట్ ఆల్సో యూజ్ సిమిలర్ వర్డ్స్. అండ్ దట్ ఈస్ అ మైండ్ సెట్ ఆఫ్ ఎ మ్యాన్. అప్పుడు ఏంటి దాని కాంటెక్స్ట్ ఏంటి, ఒక అమ్మాయిని అణగదొక్కేయాలి. కరెక్ట్. మనకి సర్వ్ చేయటానికి ఉండాలి కానీ మన బానిసలాగా ఉండాలి కానీ తనకు ఫ్రీడమ్ ఉండకూడదు అనే మైండ్ సెట్లోంచి వస్తుంది. ఇప్పుడు
యాసెట్ అంటే ఏంటి ఎవరికైనా? ఇప్పుడు సపోజ్ సామాన్లు అనే పదం కూడా చెప్తున్నారు. సామాన్లు అంటే అసెటా? అంతే కదా. ఇప్పుడు ద వెరీ ఫ్యాక్ట్ ఈజ్ యూజింగ్ దట్ వర్డ్ విచ్ మీన్స్ దట్ ఈజ్ అట్రాక్టివ్ టు ద మ్యాన్ గేజ్. దాని తర్వాత ఏ మోతాదులో ఉండాలి ఉండకూడదని ఎవరు నిర్ణయిస్తారు? అది ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ హూ కెన్ చూస్ దట్? అంటే కొంతమందికి ఇక్కడ పొట్టి చేతుల వరకు ఓకే, ఒకటి ఉంటది. అప్పుడు సో ఎవరో బడీ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ పాయింట్. దట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు డిస్ప్లే ఆఫ్ వెల్త్. ఇప్పుడు ఒక ఏపు నుంచి ఏమో ఒక అమ్మాయికి ఉన్న అందాన్ని ప్రదర్శించకూడదు అనేది అనుకుంటే, అప్పుడు ఒక మగవాడికి ఉన్న డబ్బు ప్రదర్శించచ్చా? అప్పుడు ముఖేష్ అంబానీ మీరు మీ వెల్త్ అంతా బయట పెట్టి చూపెట్టేస్తున్నారు, మీకు పెద్ద హెలికాప్టర్ ఉంది, 30 అంతస్తుల బిల్డింగ్ ఉంది, లేకపోతే ఈ కార్ ఉంది అని, అది కూడా అవుతుంది కదా. అంటే దానివల్ల రాంగ్ ఏమిటి? ఇది ముఖేష్ అంబానీ వెల్త్ చూపిస్తే బయటికి దానివల్ల ఒక అనర్థం ఏమైనా జరుగుతుంది? ఇక్కడ హీరోయిన్లు చూపిస్తే అనర్థాలు జరుగుతాయి. ఎలా జరుగుతుంది అంటే, ముఖేష్ అంబానీ డిఫరెంట్, ఎందుకంటే హ్యూజ్ సెక్యూరిటీ ఉంటుంది, అదంతా ఉంటుంది. మీరు డబ్బు చూపిస్తే దొంగడు వచ్చి పడిపోతారు కదా. అప్పుడు దొంగడే ఉంటాడు, అరే ఆడ దగ్గర డబ్బు చూపించాడు అని టెంప్ట్ అయ్యాను, అసలు ఆడి దగ్గర డబ్బు ఉందని నాకు తెలియటం అనేది ఆడి తప్ప అనాలి ఈ లెక్కలో, ఈ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ద కంట్రీ హ్యాస్ అ ఫండమెంటల్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ సిటిజన్ ఫ్రమ్ సేఫ్టీ. ఇప్పుడు ఇలా చేసావు కాబట్టి ఇలా అవుతుంది, ఇంక మళ్ళీ కంట్రీ ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు ఇంకా దాంట్లో, యూనో. అండ్ ఆల్సో దట్ ఈస్ టెక్నికలీ రాంగ్, బికాస్ రేప్స్లో చూస్తే ఎప్పుడు కూడా మీకు అది అమ్మ ఏదో చూపించేసింది అందుకని రేప్ అయినా ఎక్కడా లేదు. దట్ హ్యాపెన్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీథింగ్. ఎస్, క్రైమ్స్ లైక్ దిస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీథింగ్. ఇప్పుడు మన దిశ ఎన్కౌంటర్ జరిగింది, అండ్ దట్ హ్యాపెన్ ఏంటి, అది కూడా తను గేట్ మన చెక్ పోస్ట్ దగ్గర మొత్తం క్రౌడ్లో ఉన్నప్పుడు జరిగింది అది. ఆ అమ్మాయి రాత్రిపూట ఎక్కడో అసలు సిటీ బయట ఎక్కడో తిరుగుతూ ఉంటే అలా కూడా కాదు కదా. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ రాంగ్. అప్పుడు మీరు థెఫ్ట్ అనేది ఇంకొకరి దగ్గర వాడిని కొట్టి డెకాయిటీలో డబ్బులు దొంగిలించుకోవటం అనేది, వాడి దగ్గర డబ్బు ఉండటం ఆడి తప్పు అన్న ఫిలాసఫీ అది. అలాగే ఆడపిల్ల ఇలా డ్రెస్ చేసుకోవడం వల్ల ఇవి జరుగుతున్నాయని ఆపాదించడం అదే కైండ్ ఆఫ్ ఇల్లాజికల్ ఇది అంటారు. ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే విషయం వర్మ గారు, చాలామంది శివాజీ గారికి సపోర్ట్గా కూడా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా స్పేస్లో. ఆల్మోస్ట్ అంటే విమెన్ మెన్ అందరూ అంటే కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ అదే మైండ్ సెట్ ఉంటుంది కదా. మైండ్ సెట్ అలాగే ఉందంటారు. అయితే మెన్ కదా ఉంటుంది, ఫీమేల్ మైండ్ సెట్ స్లైట్లీ డిఫరెంట్. అదేంటంటే ఒక మిస్ యూనివర్స్ అమితాబ్ బచ్చన్ ఏబిసిఎల్ కార్పొరేషన్ వాళ్ళు మిస్ యూనివర్స్ అని బ్యూటీ ప్యాజెంట్ పెట్టారు మెనీ ఇయర్స్ బ్యాక్ బెంగళూరులో. దానికి పెద్ద ప్రొటెస్ట్. ఏంటి ప్రొటెస్టు? చాలామంది ఆడవాళ్ళు వచ్చేసి, కొంతమంది వీల్ చైర్లో కూడా వచ్చేసారు. అదంతా ఎందుకు, ఆడదాని అమ్మాయి అందాన్ని వీళ్ళు మార్కెట్లో పెడుతున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే, నేను అప్పుడే చెప్పినది, ఐశ్వర్యారాయ్ ఇప్పుడు ఐశ్వర్యారాయ్ కొన్న అందానికి, ఐశ్వర్యారాయ్ అందంలో 1% ఉన్నోళ్ళు కూడా అలాంటి గ్రూప్స్లోకి వెళ్ళరు. ఫస్ట్ ఒకటి జెలసీ, అంటే రెండో ఆడవాళ్ళందరూ జెలస్గా ఉన్నారంటారు. నాట్ నెసరీ వన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, వాళ్ళని కూడా అలా అంటే స్టాక్హోమ్ సిండ్రోమ్ లాగా వాళ్ళే ఇప్పుడు ఏంటి, మనకి అప్పుడు ఆ టైంలో భార్య అంటే ఎలా ఉండాలంటే పరిస్థితిని కూడా బెడ్రూమ్లోకి పంపించాలి. ఎవరు సతీ సావిత్ర సమ్ సతీ, ఐ ఫర్గాట్ ద గాడెస్ నేమ్. అదంతా కూడా ఏంటి, you are brainwashing the women that they should serve the purpose of only men or husband or whatever. So anybody who is acting independently, ఇది నా అసెట్, ఇది నాకున్న వెల్త్, ఇది నాకున్న ఎబిలిటీస్, ఇది అది ఇండిపెండెంట్గా చూపించడం, ఇట్ విల్ బి ఛాలెంజింగ్ ద అదర్ విమెన్ ఫోక్. అలాంటి మైండ్ సెట్. అప్పుడు ఎవరెవరైతే ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు పార్ట్లీ జెలస్ ఉంటుంది, పార్ట్లీ ఇట్ విల్ ఆల్సో బి ఆ మైండ్ సెట్కి బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. ఓకే, రెండు రీజన్. ఇప్పుడు మా రిలేటివ్ ఏదో నాకు రిలేషన్షిప్ తెలియదు, మా పిన్ను అలాంటి వాళ్ళు అనుకోండి, థియేటర్లోకి సినిమా చూడటానికి వెళ్తే సినిమా అయిపోయాక బయట వస్తున్నాం, ఈయన ఎప్పుడు చేతిలో ఒక లాఠీలాగా ఉంటుంది. ఆ భార్యను అక్కడ పెట్టి ఇలా ఒక కర్ర పెట్టాడు.
అంటే ఎవరు తగలకూడదంట. అది ఆహా. ఇలా ఒక కర్ర పెట్టి ఒక చిన్న బోన్ లాగా క్రియేట్ చేసాడు అఫ్ కోర్స్ మెనీ ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు అతను కూడా అతనికి నోరిస్తే అదే చెప్తాడు కదా. అప్పుడు ఏంటి, నా భార్యని చూడకూడదు కానీ నేను మాత్రం పక్కింటి భార్యని చూడాలి. అది దట్స్ అ బేసిక్ ఫండమెంటల్ మైండ్ సెట్. యూనో, కమింగ్ బ్యాక్ టు దిస్ టాపిక్, ఎస్ ఇట్ ఈస్ ట్రూ దట్ ఎవ్రీ వన్ విల్, ఇందాక చెప్పినట్టు, హ్యావ్ ఎన్ ఒపీనియన్. ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, కమ్యూనిస్టులు ఏమో కమ్యూనిజం అంటారు, ఎవరో డెమోక్రసీ అంటారు. లేకపోతే ఒపీనియన్స్ చెప్పడానికి, డీగ్రేడ్ చేయడానికి ఉన్న డిఫరెన్స్. ఎందుకంటే ఇవాళ చాలా మంది మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో, నటి అనసూయ చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక పర్సనల్ లెవెల్లో వెళ్ళిపోయింది ఇది విషయం, శివాజీ గారికి అనసూయ గారికి మధ్య. ఇంకోవైపు చిన్మయి చాలా, తను ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు జస్ట్ ఫర్ స్పీకింగ్ అప్ షీ వాజ్ అవుట్ కాస్ట్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ. తనకి ఎప్పుడో జరిగిన ఒక విషయం. ఆ తర్వాత ఇప్పుడు షీజ్ అగైన్ బ్యాక్ ఇన్ ద సర్క్యూట్. అండ్ తను మాట్లాడుతున్నప్పుడు తన్ని కూడా ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో తిడితే, అసలు ఆడ లక్షణాలు ఉన్నాయా, నువ్వు ఆడదానివేనా అని ఆడవాళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు అక్కడ అది చెప్తున్నా, కాంట్రడిక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ అనసూయ గారు, చిన్మయి గారు, ఐ వెరీ మచ్ అప్రిషియేట్ అండ్ రెస్పెక్ట్ దెమ్ ఫర్ స్పీకింగ్ అప్, యూనో ద పాయింట్. ఇప్పుడు వాళ్ళని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా అదేంటి, ఎంతసేపు ఒక అమ్మాయిని మీరు క్రిటిసైజ్ చేయాలంటే ఫస్ట్ ఆ అమ్మాయి సెన్చువాలిటీని అటాక్ చేస్తారు, సెక్షువాలిటీ. ఎందుకంటే క్యారెక్టర్కి దానికి లిమిటెడ్, అది కూడా మగవాళ్ళ మైండ్స్లో. మీరు ఎప్పుడైనా ఒక అమ్మాయిని అది అంటారు, అబ్బాయిని అంటారు ఎప్పుడైనా? అసలు వర్డ్ లేదు, భాషలో పదం లేదు. వాడు వీడు అంటారా? వాడు అనేది వేరు, ఇది అది అన్నది ఒక డిగ్రేడింగ్ అంటారు. ముండకి మగవాడికి చెప్పండి నాకు అసలు లాంగ్వేజ్ లేదు అసలు వర్డ్ అది. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద మైండ్ సెట్ ఫ్రమ్ అర్లీ టైమ్స్ టు బానిసత్వంలో ఉంచేయటానికి వచ్చిన మైండ్ సెట్ నుంచి వచ్చింది అది. మనం పన్ను ఎరా తెరా పన్ను అంటాం, ఆడనగతాడు మనం అనలేడు. సో ఆ స్లేవరీ కాన్సెప్ట్లో విమెన్ ఆల్సో బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్. కరెక్ట్. ఆ కాంటెక్స్లో ఎప్పుడైనా మీరు డీగ్రేడింగ్ వర్డ్స్ అన్నీ కూడా అమ్మాయి క్యారెక్టర్కి సంబంధించి ఉంటాయి. ఆల్ వర్డ్స్ మీరు బూతులు అనేది అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు మీకు ఈడు మీద కోపం వస్తే ఎవడి మీద ఎంచా కూడా ఎందుకంటారు, మదర్ని ఎందుకు వెళ్ళారు ఇట్లా, ఎందుకంటే ఈయన అంటానికి మాటలేదు, వర్డ్ లేదు, అంతే కదా. అంటే అది చూడండి, ఎందుకంటే భాష కనిపెట్టింది మగవాళ్ళు కదా. అవునవును. వాళ్ళు ఆ మైండ్ సెట్లోంచి వచ్చినప్పుడు ఇలాంటి వర్డ్స్ పెట్టలేదు అసలు. ఇక్కడ నో చాలా ఐ థింక్ ఒక రేషనల్ దీనిలో చూస్తే ఆయనకే మళ్ళీ ఆయన ఆ వర్డ్స్ వాడుండకూడదని వెనక్కి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఐ డెంట్, బట్ ఐ మెంట్ వాట్ ఐ సెడ్ అబౌట్ ద అవుట్ఫిట్ అన్నారు. నా లాజికల్గా ఆబ్జెక్టివ్గా చూద్దాం, ఇది స్త్రీవాదం పురుషవాదం అన్ని పక్కన పెట్టి, సారీ మీరు సినిమా కూడా తీశారు సారీ అని టైటిల్తో, చీర కట్టుకుంటే యూ ఫీల్ అ ఉమెన్ లుక్స్ మోర్ సెన్షువస్ ఆర్ మోర్ డ్రేప్డ్ ఆర్ కన్వెన్షనల్? వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? అది ఇండివిడ్యువల్ ఒపీనియన్ కదా. నాకు అన్ని డ్రెస్సులు నచ్చుతాయి. కొన్ని కల్చర్స్ లో చీర కట్టుకుంటే ఇంకా నువ్వు అసలు నీ నడుమంతా కనిపిస్తుంది అని అంటారు. కల్చర్ అనేది మీనింగ్లెస్ వర్డ్. అది కల్చర్ ఇస్ నాట్ లా. కల్చర్ ఇస్ నాట్ లా. కల్చర్ అనేది ఒక ఆచారం ప్రకారం, ఒక సంప్రదాయం అలా వస్తుంది, ట్రెడిషన్. అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ ఎప్పుడూ కూడా ట్రెడిషన్ బ్రేక్ చేయడం. జీన్స్ ఎక్కడి నుంచి వచ్చి జీన్స్ ఉన్నాయి లేవు కదా, మనకి ఏదో ధోతీలు అన్ని కట్టేవారు. జీన్స్ వచ్చినప్పుడు ది మేబీ ఫెల్ట్ లుకింగ్ గుడ్ ఆర్ కంఫర్టబుల్ ఏదో ఆర్డర్. సో కాన్స్టెంట్లీ కల్చర్ అనేది మారుతూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ స్టాండర్డ్ థింగ్. అవును. అప్పుడు ఏంటి, మీకు రెండే ఉండి, ఒకటి పాపం పుణ్యం. ఇలా చేస్తే పాపం దేవుడు శిక్షిస్తాడు, అది చూద్దాం అది అయిన తర్వాత. లేదా లా ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పినట్టు ఈ పర్టిక్యులర్ దాంట్లో మన సొసైటీలో చేసుకున్న కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒబ్సినిటీ అంటే ఇప్పుడు పబ్లిక్ స్పేసెస్లో ఒక టాప్లెస్ నేకెడ్ ఉంటే క్రైమ్. అది దట్ కమ్స్ అండర్ లా ఆఫ్ ల్యాండ్. నువ్వు చెప్పకల, నువ్వు చెప్పినా చెప్పైనా అది జరుగుతుంది కోర్స్ ఆఫ్ లాలో. ఇండివిజువల్ ఒపీనియన్ ఇందాక చెప్పినట్టు డీగ్రేడింగ్ ఆస్పెక్ట్లో చేసినప్పుడు నీ మైండ్ సెట్ ఎక్స్పోజ్ అవుతుంది, నువ్వు ఎలాంటి వాడు. అవును, చాలా కరెక్టే. ఇప్పుడు చెప్పండి, నిర్భయ రేపిస్ట్కి తనకి ఏంటి తేడా చెప్పండి. నిర్భయ రేపిస్ట్ ఏమన్నాడు, రాత్రిపూట అలా ఉంటే నాకు అవైలబుల్గా కనిపించింది, అది మంచిది కాదని అర్థమైంది. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, అలాంటి బట్టలు వేసుకుంటే మేము లోపల ఏమనుకుంటామో తెలుసా మీ గురించి, ఈయన మొత్తం మగవాళ్ళు అందరి తరపున చెప్తున్నాడు. ఈయన వాళ్ళందరూ వచ్చి ఈయన చెవులు చెప్పినాడు బేసిక్గా. అంటే అది కూడా కొంచెం డిస్టర్బింగ్గా ఉంది. అంటే అది అందరి తరఫున చెప్పినట్టు, అది కూడా ఒక ఫిల్మ్ ప్రమోషన్ వేదిక మీద చాలా అప్రస్తుతం. ఫిల్మ్ ప్రమోషన్ వేదిక కాదని నాన్ ఇష్యూ అది.
ఐ ఫీల్ సంబడి ఎక్స్ప్రెసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ విచ్ క్యాన్ కమ్ ఇన్ టు ద మీడియా, అది పాయింట్. Correct. మీరు ప్రైవేట్గా మాట్లాడి ఫిలిం ప్రమోషన్ కాకుండా ఆ వీడియో మీరు బయట పెట్టినా ఇట్ ఈస్ అమౌంటింగ్ టు ద సేమ్. అదే అంటే అక్కడ ట్రిగ్గర్ ఏంటంటే ఎవరో చీర కట్టుకుని ఉంటే చీర బాగుందని చెప్పగా నేను ఇది చెప్తున్నానమ్మా ఈ సందర్భం ఏదైనా పక్కన పెట్టండి, అదే అర్థమైంది. మంచిగా వేసుకోండి, లేకపోతే ఇలా అంటారు సామాన్ చూపించద్దు అంటే దట్ ఈస్ ద పాయింట్. ఆ కాంటెక్స్కి సంబంధం ఏముంది అసలు అది. కానీ ఇంకొక చాలా ఆశ్చర్యం కలిగించే విషయం వర్మ గారు, ఇది గ్లామర్ ఇండస్ట్రీ అందరికీ తెలుసు. ఆయన కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే. చిత్ర పరిశ్రమలోనే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సందర్భాన్ని బట్టి దే డిమాండ్ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్ అని తెలుసు, గ్లామర్ ఇండస్ట్రీ అని తెలుసు. అంటే వాట్ వాజ్ హీ ట్రైంగ్ టు సే? ఆబ్జెక్ట్గా అడుగుతున్నాను. వాజ్ హీ ట్రైంగ్ టు సే తెర మీద నువ్వు ఏమైనా చేసుకో, బయట మాత్రం ఫుల్గా కప్పుకుని రావాలనా ఏమిటి ఆయన? ఇది అది తన గురించి అంత ఆలోచించలేదు. బికాస్ నా పాయింట్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ అన్ ఒపీనియన్ టువర్డ్స్ ద పీపుల్. రైట్. అది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళ, బయట అమ్మాయిలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తనకి సంబంధం లేని వేరే వాళ్ళ గురించి అలాంటి మాటలతో చెప్పాడు. అదొకటే పాయింట్, వేరేది ఇంకా పాయింట్ కాదు అసలు. అదే కరెక్ట్ గాట్ ఇట్. సో ఈ విషయం ఇప్పుడు మహిళా కమిషన్ దాకా వెళ్ళి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ఫ్యూచర్లో కూడా వస్తే ఇవి ఇలాగే అవుతాయి, ఇది పనిష్ చేయాలి దీనికి అని కొంతమంది చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నాం అందరం. యా, సో బేసిక్లీ అక్కడ ద డీగ్రేడింగ్, డీమీనింగ్ లాంగ్వేజ్లో ఒక ఉమెన్ గురించి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ ఎ కేస్ విచ్ క్యాన్ బి రిజిస్టర్డ్ ఫర్ షూర్. అండ్ ఇప్పుడు దాంట్లో ఒక పర్టిక్యులర్ పర్సన్ అనలేదు కాబట్టి ఇట్స్ అ జనరల్ కామెంట్. జనరల్ కామెంట్లో లాలో ఎంత సీరియస్నెస్ ఉంటుందని ఐఎమ్ నాట్ వెరీ అవేర్ ఆఫ్ దట్, యూనో. అవును, ఎందుకంటే మీకు అలాంటి కేసులో ఒక విక్టిమ్ ఉండాలి. ఇక్కడ విక్టిమ్ అనేది జనరలైజ్ చేసి మాట్లాడతాను. ఒక పర్టిక్యులర్ పర్సన్ గురించి మాట్లాడితే ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. సో షీ కెన్ ఈజీలీ గో. కాకపోతే అతని మైండ్ సెట్ ఎక్స్పోజ్ అయ్యి ఇంతమందికి అతను ఎలాంటి వాడు తెలియటం అనేదే ఒక విధమైన విక్టరీ. రైట్. యా, ఇక్కడ వర్మ గారు ఇంకొక 2-3 ప్రశ్నలు అడక్క మానలేదు. ధర్మం యాంగిల్ ఒకటి బాగా ఈ మధ్య పుంజుకుంది. అంటే సనాతన హిందూ ధర్మంలో స్త్రీ అంటే చీర కట్టుకుని, గాజులు వేసుకుని, బొట్టు పెట్టుకుని అలా ఉంటేనే స్త్రీ అనే యాంగిల్లో అలా ఉన్న స్త్రీలు గౌరవించబడ్డారు, ఈ స్త్రీలకి గౌరవం లేదు అసలు ఏంటని చెప్పి ఉన్నవి లేనివి, ఇన్ఫ్యాక్ట్ ఏఐ క్రియేటెడ్ ఇమేజెస్ కూడా పెట్టారు అనసూయవి. పెట్టి దాని మీద చెడు కూడా ఆడుతున్నారు. అంటే ఏమని, ఇలాంటి బట్టలు వేసుకుంటావు నువ్వు అని చెప్పి ఎవరో ఒక గుడిలో మేము ఏదో చేసి పెట్టడం. అది కొన్ని ఈ మధ్య అయితే అసలు ఏఐకి అండ్ దీనికి తేడా లేకుండా పోయింది. సో వేర్ డూ సీ దిస్ హోల్ ఇష్యూ గోయింగ్? అంటే ఐ ఫీల్ బికాస్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ ఇలాంటి పట్టించుకోవడం మానేస్తారు ఆయన. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఎవరు పట్టించుకోకూడదు ఇక్కడ? ఎవరు పట్టించుకోరు కాదు. మీకు మీమ్స్ కానీ, ఏ మీమ్స్ కానీ, లేకపోతే కామెంట్స్ ట్విట్టర్లోని ఇలాంటి చోట వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అంత మూర్ఖత్వం ఉండదు. ఎందుకంటే కుక్కలు మురుగుతాయి. కుక్కలు మరగపోతే కుక్కలు ఎలా అవుతాయి? సో సోషల్ మీడియా ఇస్ అ బంచ్ ఆఫ్ ఒపీనియన్స్ దే కీప్ ఆన్ థ్రోయింగ్. ఆడి ఎవడో తీసుకోడు, దాన్ని ఇగ్నోర్ చేయడం అనేది కరెక్ట్. అప్పుడు ఏంటి, ఎక్కడ హర్ట్ చేస్తారు? ఇప్పుడు అనసూయ గారు ఆవిడ ఒపీనియన్ చెప్పారు, చిన్మయ్య గారు చెప్పారు, వాళ్ళ మీద ఇలాంటివి పెడితే అక్కడే కదా వాళ్ళు కొట్టగలేదు, ఇంకెక్కడ కొట్టలేరు. అంతే కదా. ఇప్పుడు మీరు చాలా లాజికల్గా నన్ను ఒక క్వశ్చన్ చెప్తే, నాకు ఒకటి చెప్తే నేను మీ లాజిక్కి ఆన్సర్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని బూతులు తిడతా. ఎందుకంటే అదొక్కటే, ఎవరి దగ్గర నా ఆయుధం ఉండేది అదొక్కటే. అప్పుడు అది వెపన్ ఎలా పనిచేస్తుంది? మీరు సీరియస్గా తీసుకుంటే పనిచేస్తుంది. అవును, లేకపోతే ఇట్ బికమ్స్ ఏ సౌండ్. అంతే, ఓ సౌండ్. అంతే కదా, సౌండ్ అది. See, language is nothing but organization of the sounds which your mouth can make. దాంట్లో కొన్ని ఆటకి కొన్ని వర్డ్స్ పెట్టారు, అండ్ దోస్ వర్డ్స్ ఆర్ ఇన్వెంటెడ్ టు హర్ట్. అప్పుడు మీరు హర్ట్ అవ్వలేదు అనుకోండి, అంతే కదా. ఇప్పుడు కుక్క నా మీద అరిసిందా, ఎందుకు చూడే 10 కుక్కలు అరుస్తున్నాయి నా మీద అంటే ఎంత స్టూపిడో, మీరు వాటిని పట్టించుకోవడం కూడా అంతే స్టూపిడ్. మీరు నట సామ్రాట్. అప్పుడు ఇది అనసూయ గారికి చిన్మయ్య గారికి ఇచ్చే ఒక సలహా ఏంటంటే, ఆట అరుపులు కుక్క అరుపుల్లాగా చూడండి. వెరీ ఈజీ టు హ్యాండిల్. ఎందుకంటే మీకున్న స్టేటస్కి మీకు ఒక స్ట్రాంగ్ అలాంటి వ్యూ పాయింట్ తీసుకున్నారంటే మీరు ఏనుగు అంత స్టేచర్ వాళ్ళు కుక్కల మురుగులకి అసలు పట్టించుకోకూడదు అంటారు. వెరీ ఓకే.
ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది వర్మ గారు, ఏమనంటే ఈ సామాన్లు అనే పదం, చికిరీ చికిరీలో సామాన్లు అనే పదం వచ్చింది. అలాగే గతంలో కిలిమంజారో, మొహెంజోదారో అదే పాట ఏదో ఉంది కదా, అందులో చిన్మయ్ గారే ఒక సాహిత్యం పాడారు. ఇది నిజంగా నువ్వు అనసూయ గారే జబర్దస్త్ లాంటి షోస్లో ఒకలాంటి కామెడీని ప్రోత్సహించారు, డార్క్ కామెడీని. అసలు వీళ్ళ ఫెమినిజం గురించి, లిబరేషన్ గురించి మాట్లాడుతున్నారు. డూ థింక్ దట్స్ రెలవెంట్ హియర్ ఇన్ అ ప్లేస్ లైక్ దిస్? టు స్టార్ట్ విత్, ఇప్పుడు నేను ఒక సినిమా తీశాను, సత్య అండర్ వరల్డ్ సినిమా. అంటే నేను గ్యాంగ్స్టర్నా? నేను దెయ్యాల సినిమా, నేను దెయ్యానా? మీ ప్రొఫెషన్లో యూ విల్ డూ సంథింగ్ విచ్ ఇస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్. ఇది ప్రొఫెషనల్ కామెంట్ కాదు కదా, దిస్ ఈజ్ అ కామెంట్ ఆన్ విమెన్, వాట్ హీఈస్ డూయింగ్. కరెక్ట్. యా. సో చిన్మయ్య గారు ఏం పాట పాడి నాకు తెలియదు, చిక్రీ చిక్రీ డాన్సర్ నాకు తెలియదు. బట్ ద పాయింట్ ఈస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై ఎ సర్టన్ క్యారెక్టర్ ఫర్ ఎ సర్టన్ సిచ్యువేషన్ ఫర్ ఎ సర్టన్ పర్పస్. Yes. దట్ కెనాట్ బి కన్ఫ్యూజ్ విత్ ఎ జనరల్ కామెంట్. Yes. Yeah. Yes. మీకు చాలాసార్లు మీకు డిస్క్లైమర్లు ఎందుకుంటే మా ఛానల్ ఇది మా అభిప్రాయాలు కాదు, ఇదేదో చెప్తారు కదా. సో వెన్ అన్ యాక్టర్ ఈస్ డూయింగ్ ఎ మర్డరర్స్ రోల్ ఆర్ ఏ rapist role, he can't be that, no. That is an acting or a singing or a whatever which is very particular to their profession. No, absolutely. And అయితే మరి ఇది ఎంత కలిసి మీరు మోస్ట్ అబ్జెక్షనబుల్ థింగ్ ఇస్ ద మైండ్ సెట్ అంటారు. ఇట్స్ నాట్ ద వర్డ్. ఇప్పుడు whatever his name is, శివాజీ whatever, అలాంటి రోడ్లు చాలా మంది ఉంటారు. అదే కదా నిర్భయ కేసులో ప్రూవ్ అయింది, అది కదా. India's daughter was banned because it suddenly exposed the mindset of the many of the males. అది ఇప్పుడు ఇంతకన్నా మీకు ప్రూఫ్ ఉంటుంది. ఆ అమ్మాయిని తిట్టే బూతులు అబ్బాయిలకి అసలు కనిపెట్టలేదు, లాంగ్వేజ్ లేవు. అది నా షాకర్ అంటే అది కూడా అమ్మాయి మీరు గబుక్కున ఒక మగవాడిని తిట్టాలంటే ఒక అక్కనో లేకపోతే అమ్మనో వీళ్ళని తీసుకొస్తారు, పెళ్ళామని తీసుకొస్తారు. కానీ అదర్వైజ్ దేర్ ఇస్ నో వర్డ్. ఇది బ్రేక్ అవ్వాలంటే ఏం చేయాలంటారు? సాహిత్యం మళ్ళీ రాయాలంటారా? కొత్త బూతులు రాయాలా? లేకపోతే బూతులకి ఇంకా వాల్యూ ఉండదు. యూ షుడ్. సో వాట్ ఇస్ ద సొల్యూషన్? ఓకే, కలెక్టివ్లీ, బికాజ్ ఇంత యాంగ్స్ట్ ఉంది ప్రతి పోస్ట్ పై. పాయింట్, మనం పొద్దున్న లెగిస్తే కాన్ఫ్లిక్ట్ కావాలి. కాన్ఫ్లిక్ట్ లేకపోతే బోర్ కొట్టి చచ్చిపోతాం. ఇప్పుడు చూడండి, కావాలంటే 3 రోజులు 4 రోజులు అంత ఎన్నో రోజులు అయింది ఇది జరిగి. ఇంతమంది మాట్లాడి ఎంటర్టైన్ అయిపోయారు కదా. అరిసేవాళ్ళు యూట్యూబ్కి వెళ్ళి అరిసేవాళ్ళకి వాళ్ళకి జాబ్ వచ్చేసింది, ఈయన ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసింది, మనతో ఇక్కడ మాట్లాడటానికి వచ్చేసింది, అందరికీ వచ్చింది కదా. ఇలాంటిది ఏదో ఒకటి లేకపోతే బోర్ కూడా చచ్చిపోతాం. సో పీపుల్ వాంట్ కాన్ఫ్లిక్ట్. అవును. అప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి శివాజీ గారు లాంటి వాళ్ళు దోహదపడుతూ ఉంటారు. వాళ్ళు యాక్చువల్లీ దానికి థ్యాంక్స్ చెప్పాలి ఫర్ క్రియేటింగ్ ఆల్ దిస్ ఎంటర్టైన్మెంట్. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే అవేర్నెస్ పెరుగుతుంది, విచ్ ఇస్ ద గుడ్ థింగ్. ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఇలా ఆలోచించిన సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని అవేర్నెస్ వస్తుంది. That awareness will definitely kind of improve advancement in society. Right. Of course, ఇక్కడ ఒక థర్డ్ యాంగిల్ ఏంటంటే, ఈ లిబరేషన్లో జస్ట్ ఒక సెక్షువల్ లిబరేషన్ అండ్ సెక్షువాలిటీకి సంబంధించిన లిబరేషన్, ఏ బట్టలు వేసుకున్నా కూడా ఐఎమ్ ఫైన్ అని దర్జాగా ఉండగలగడం ఒక యాంగిల్. విమెన్ని ఒక బాడీని వాడుకుని వ్యాపారం చేసుకుంటున్న పరిశ్రమ అని ఇంకో రకమైన ఫెమినిజం, ఇవన్నీ కూడా వచ్చేసే యాంగిల్స్. సో వాట్ డూ యూ థింక్ ఇస్ ఐడియల్ సొల్యూషన్? పీపుల్ షుడ్ వేర్ వాట్ దే వాంట్ ఆర్ వాట్? నేను అది చెప్తున్నా. See, individual taste cannot be what do you call suppressed by another human being, another individual. That is a fundamental point. And the consequences of that will be borne by the person who's taking the decision. నువ్వెవడు చెప్పడానికి నాకు అంటే నాకు తెలీదా, నాకు బుర్రలేదా, అలా అనుకోవచ్చు అనుకోకపోవచ్చు అని. సో టాకింగ్ డౌన్ టు ఎ పర్సన్ ఈస్ డిస్రెస్పెక్టింగ్ ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్. రైట్. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ దేర్. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఎప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి ఉంది, అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేస్తున్నారని. ఆబ్జెక్టిఫై ఎందుకు చేయకూడదు? ఆబ్జెక్టిఫై అంటే ఏంటి అర్థం? యు ఆర్ పుట్టింగ్ స్పెషల్ ఫోకస్ ఆన్ సంథింగ్ షీ హ్యాస్. ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఒక అడ్వర్టైజ్మెంట్లో ఉంది, ఆ అమ్మాయి గురించి చూసి ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఒక అమ్మాయి అందంగా ఉందని మీరు పెళ్లి చేసుకున్నారు, లేకపోతే ప్రేమిస్తున్నారు, లేకపోతే ఏదో డిగ్రీలు మారచ్చు, ఎంత అందం, తక్కువ అందం ఏదన్నా. ఇంకోళ్ళు ఏమో డబ్బు కోసం చేసుకోవచ్చు, అది కూడా అసెటే కదా, డబ్బు కూడా. సో అసెట్ ఏదైనా అవ్వచ్చు, అందం అవ్వచ్చు, ఎనీథింగ్ విచ్ అట్రాక్ట్స్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ అసెట్. అది వాళ్ళ సామాన్, రైట్ టు యూజ్ ఇట్.
Yeah. ఇప్పుడు హీరోయిన్ అందమైన అమ్మాయి హీరోయిన్ ఉంటుంది మోస్ట్లీ. అప్పుడు అందాన్ని వాడుకున్నట్టే కదా. మీరు రోడ్డు మీద ఎవరు మెయింటైన్ చేస్తారా? అప్పుడు అందంగా వాల్యూ ఇస్తారా అని మళ్ళీ దాని మీద ఒక మీరు మూమెంటం స్టార్ట్ చేస్తే వాళ్ళ మనసు చూడట్లేదని. మనసు అది. ఇప్పుడు ఇదే జనం వీళ్ళే అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు, వెళ్ళి ప్రోడక్ట్ కొంటున్నారు. సినిమాలో హీరోయిన్ బాగుంటే టికెట్ కొని చూస్తున్నారు, పాటలు చూస్తున్నారు. మొత్తం ఇండస్ట్రీ టోటల్ అన్ని ఇండస్ట్రీలు, ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ అన్నీ నడిచేది కూడా కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి. ప్రోడక్ట్ సేల్ అనేది అట్రాక్షన్ నుంచి వస్తుంది. అది కారా, సోపా, లేకపోతే ఏదైనా సరే. అది కాకుండా ఒక హ్యూమన్ కనెక్ట్ ఉంటే, ఒక అందమైన అమ్మాయి కారు దగ్గర ఉంటే ఆ అమ్మాయిని చూడటంతో పాటు కారు కూడా చూస్తారు. అప్పుడు కారు కొనవచ్చు. అమ్మాయి లేకపోతే కారు కొనకపోవచ్చు. అంతే. అప్పుడు ఆ ఇండస్ట్రీలో ఏమవుతుంది, ఆ అమ్మాయి ఆల్సో ఇస్ బెనిఫిట్. ఎవడైతే చూస్తున్నాడో ఆబ్వియస్లీ ఆనందిస్తున్నాడో, చూసేవాడు ఆనందించకపోతే ఎందుకు పెడతారు? అదే. అప్పుడు ఎవరిని అంటున్నారు మీరు? అప్పుడు అది ఇక్కడ ఒక మోస్ట్ బ్యూటిఫుల్ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది, లేకపోతే మిస్ వరల్డ్ అవుతుంది, లేకపోతే ఏదో అవుతుంది. అప్పుడు అందరూ వాళ్ళని చూస్తున్నారు కానీ మంచి మనసులో ఎవరిని చూస్తారా? ఈ లెక్కనైతే ఐశ్వర్య రాయ్ గారిని కూడా తిట్టినట్టేనా? ఆఫ్ కోర్స్ ఎనీబడి ఈజ్ యూజింగ్ హర్ బ్యూటీ ఇన్ ఎనీ కెపాసిటీ ఆర్ వేరింగ్ సంథింగ్ అదర్ దెన్ సారీ. సారీ ఆల్సో ఈజ్. ఇప్పుడు సారీలో కూడా ఎంతో కొంత పట్ట అని ఉంటుంది కదా. బుర్కా తప్పిస్తే మొత్తం గోని సంచి పెట్టుకోవాలి వీళ్ళ ప్రకారం. అంతే. మీరు తాలిబాన్, సౌదీ వాటిలో యూ కాంట్ షో ఫింగర్ నెయిల్. ఇప్పుడు కన్ను కూడా కనిపించకూడదు, ఒక్క కన్నే పెడుతున్నారట ఓపెన్. అది ఇప్పుడు అవుటర్ లిమిట్ ఏమో అది. ఇంకొక ఎక్స్ట్రీమ్ లిమిట్ ఏమో అమెరికన్ అడ్వాన్స్ కంట్రీస్లో దే ఆల్సో హ్యావ్ కన్సెంటింగ్ అడల్ట్స్, న్యూడిస్ట్ క్లబ్స్తో ఉంటాయి. అంటే వాళ్ళు న్యూడ్గా వస్తారా? వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో, ఆ క్లబ్లో. యా, బికాస్ కన్సెంటింగ్ అడల్ట్స్ ఒక అడల్ట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ లా ఆఫ్ ద ల్యాండ్ మెనీ వెస్టర్న్ కంట్రీస్. సో ఇండియాలో లా ఆఫ్ ద ల్యాండ్ ఏం చెప్తుంది? ఇండియాలో లా ఆఫ్ ద ల్యాండ్ ఏం చెప్తుంది? కన్సెంటింగ్ అడల్ట్స్ అంటే నాకు అక్కడ ఉన్నోళ్ళకి మా ఎవ్వరికి అభ్యంతరం లేనప్పుడు అవుటర్ పర్సన్ వచ్చి చేయడానికి వీలు లేదు అనేది కన్సెంటింగ్ అడల్ట్స్. రైట్. వాట్ ఎవర్ యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. ఇక్కడ లా ఆఫ్ ద ల్యాండ్లో పబ్లిక్ ఒబ్సినిటీ అంటే మీరు అందరూ కనిపించేటట్టు మీ జెనిటల్స్, బ్రెస్ ఇలాంటివి చూడటానికి అది వస్తుంది. అవును. దాని స్పెసిఫిక్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్ట్ ఫర్ దాట్ ద లా ఆఫ్ ద ల్యాండ్ డజంట్ స్పెసిఫై అబౌట్ ఎవరి మధ్యలో. సో అయితే మరి బికాస్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఎవరో మొన్న, ద్రౌపది. షీ ఈజ్ రెస్పెక్టెడ్, హైలీ రెస్పెక్టెడ్ ఫ్రమ్ అవర్ పురాణమ్స్ కదా. ద్రౌపది మామూలుగా చాలా పొందిగ్గా ఫుల్గా కవర్డ్గా ఉన్నప్పుడే కీచకుడు వచ్చి ట్రబుల్ చేశాడు. సో ఆ ద్రౌపది తప్పవుతుందా? ఏది? కీచకుడు వచ్చి ఆవిడని హరాస్ చేశాడు. అవును. హీ ట్రై టు గెట్ క్లోజ్ టు హర్ కదా. అదే కదా. ఈ నిర్భయ దిశ కేసు కూడా అదే కదా. అదే కదా, సేమ్ అదే సేమ్ అదే. సో అది మొత్తానికి అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవాలి. ఇది ఎంటర్టైన్మెంట్ అంటారు అయితే. That is an accepted thing in everything, not only that. First you have to understand the reason they do that is to look good. హీరోలు 6 ప్యాక్లు పెట్టుకుని లేకపోతే ఆ మసిల్స్ చూపించడానికి, లేకపోతే అమ్మాయిలు అందమైన బట్టలు వేసుకుని అట్రాక్ట్ చేయడానికి ఏంటి తేడా? అక్కడ ఇదైనప్పుడు అది దాని జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అన్నాను. విచ్ మీన్స్ యూఆర్ లుకింగ్ డౌన్ అపాన్ విమెన్, యూఆర్ డీమీనింగ్ విమెన్, యూఆర్ ట్రీటింగ్ దెమ్ as second class citizens. నో అన్ఫార్చునేట్లీ రాము గారు, ఇక్కడ ఇంకొక ఇది కూడా జరిగింది. ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్. కొంతమంది గుడ్ విమెన్గా ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఇస్తూ హీరోయిన్లు, కంటెంపరీ హీరోయిన్ల పేర్లు తీసుకుని వాళ్ళని చూడండి, వాళ్ళ జోలికి ఎవరైనా వెళ్తారా? మీరు ఇలా వేసుకున్నారు కాబట్టి మీ జోలికి వచ్చి మీ జాకెట్ చింపేసి మిమ్మల్ని మాబ్ చేశారంటారు. సినిమా పక్కన పెట్టండి, రియల్ లైఫ్లో చెప్పాం కదా ఇప్పుడే, నిర్భయ గర్ల్ వాజ్ ఫుల్లీ క్లోత్డ్. అదే కదా. దిశ గర్ల్ వాజ్ ఫుల్లీ క్లోత్. మోస్ట్ ఆఫ్ ద రేప్ నెవర్ హ్యాపెన్. ఇలాంటి చోట్ల ఇప్పుడు అవ్వవు అసలు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అలా ఉంటారు కాబట్టి, యాక్సెస్ దొరుకుతుంది కాబట్టి చేస్తారు. యా. సో బేసిక్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఇంకోటి ఏంటి, అలాంటి జరిగినప్పుడు డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది? కన్సర్న్ పర్సన్ జరుగుతుంది. కన్సర్న్ పర్సన్ జరిగినప్పుడు నీకెందుకు అది? అదే ఇంకొక అడల్ట్ మీద ఒక ఫెల్లో అడల్ట్ అలాంటి డిసిషన్స్ తీసుకోకూడదు అంటున్నాను. అది నేను చెప్పేది. అది పాయింట్ అక్కడ. అక్కడ బాంబేలో ఒకప్పుడు ఒక చోట ఈ కపుల్స్ ఆ బీచ్లోని లేకపోతే ఎక్కడో పార్కులోని ఉంటే పోలీసులు వచ్చి హరాస్ చేశారు. అప్పుడప్పుడు ఏదో గబుక్కుని ఒక మర్డర్ ఏదో జరుగుతుంది, సంథింగ్, ఒక రేప్ ఏదో. అప్పుడు పోలీస్ కమిషనర్ ఏమన్నాడు,
వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే అట్రాక్ట్ చేస్తున్నట్టే కదా, అందుకని ఇవన్నీ అంటే ఇప్పుడు మీ ఫ్రీడమ్లో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకుంటాం, వాళ్ళకున్న వయసులో వాళ్ళకున్న ఫీలింగ్స్ తోటి దే విల్ ఫాల్ ఇన్ లవ్, అండ్ లవ్ ఏమో ఒకవైపు నుంచి మీరు దాన్ని ఏమంటారు దాన్ని యూ కైండ్ ఆఫ్ ప్రమోట్ ఇట్, యూ కైండ్ ఆఫ్ లుక్ అప్ టు ఇట్, ప్రేమని. సో వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో కలుసుకోవడానికి వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళని హెరాస్మెంట్ రేపు ఏదో చేస్తే పోలీసులు అదంతా ఆపేయాలంటే అది సేమ్ మైండ్ సెట్. అది నీ జాబ్ ఈజ్ టు ప్రొటెక్ట్ దెమ్ బికాస్ దే నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇల్లీగల్ అక్కడ. సో లీగల్ ఇస్ ద రైట్ వర్డ్. లీగల్ ఈజ్ ఓన్లీ థింగ్. లీగల్ తప్పిస్తే వేరేది మాట్లాడటం అనేది మీనింగ్లెస్. ఓన్లీ మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. అది సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, అది ఊరికే ఎంటర్టైన్మెంట్ వాల్యూ కింద చూసుకోవాలంట. అంతే అంతే ఇప్పుడు. సో అయితే ఫైనలీ వర్మ గారు మీరు అనసూయ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అనసూయ గారు అండ్ చిన్మయ్య గారు స్పోక్ అప్ అండ్ ఐ వాంట్ రిపీట్ మై అడ్వైస్, ట్రీట్ దెమ్ లైక్ డాగ్స్. ఎవరెవరైతే ఎగెన్స్ట్గా మాట్లాడుతున్నారు అంతకన్నా వాళ్ళకి వాల్యూ లేదు. రైట్. అండ్ చాలామంది సంప్రదాయబద్ధమైన మహిళలు వాళ్ళు కెమెరా ముఖంగా చాలా గట్టిగా వీళ్ళని కించపరుస్తూ, వీళ్ళని మాటలంటూ, వాళ్ళ పాత ఫోటోలు ఉన్నవి లేనివి రకరకాల ఫోటోలు పెడుతూ డిమీన్ చేస్తున్నారు వాళ్ళకి. మీ చెప్పాను కదా సేమ్ థింగ్. సో మీరు కూడా అందంగా తయారవుండి అంటారా? ఏమంటారు? వాళ్ళ దగ్గర అందం లేదు కదా, అది ఓకే ఓకే డన్. సో అర్థమైపోయింది. అందం అన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఎప్పుడైనా చూడండి, హిస్టరీలో నేను ఎప్పుడు చూడాలి ఇంతవరకు చాలా అందమైన అమ్మాయి ఎప్పుడు బ్యూటీ కాంటెస్ట్కి ఎగెన్స్ట్గా, ఫ్యాషన్ క్లోజ్ ఎగెన్స్ట్గా మాట్లాడింది ఎప్పుడు చూడలేదు. ఇట్స్ ఓన్లీ ద వన్స్ హు ఆర్ నాట్. అది బాగుంది వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏ టైంలో ఇంకా ఇప్పుడు మీరు సంప్రదాయంగా ఉండటం అనే మీనింగ్ లేదు అసలు. అదే ఎందుకంటే వాళ్ళ ఇష్టం ఎవరు ఏం చేయాలని చేస్తారు. అదే ఇప్పుడు దానికి ఉన్న టెక్నాలజీలో మీకు ఏది రియల్ ఏది కాదు తెలియటానికి ఛాన్సే లేదు. అవును. అప్పుడు ఏమవుతుందంటే ఒక విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు చేసేసి ఏం చెప్పచ్చు మీరు నిజంగా చేసి. అడ్వాంటేజ్. అదే 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 అర్థమైంది. సో బేసిక్గా ఇట్ విల్ ఫోర్స్ పీపుల్ టు కంప్లీట్లీ అబాండన్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ. ఎందుకంటే మీకు ఇదేంటి ఎప్పుడైతే మీకు మారల్ ఆస్పెక్ట్లో లైన్ ఎరేజ్ అయిపోయిందో ఏ టెక్నాలజీ వలన, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు నో. మీకు అప్పుడప్పుడు స్కాండల్ వస్తుంది, అదో ఇన్స్పెక్టర్ అది చేసాడు ఒక అమ్మాయి, లేకపోతే ఆడెవడో ఏదో చేసాడు అని. అవన్నీ ఇప్పుడు రావడానికి ఛాన్స్ లేదు కదా, బికాజ్ అన్నీ ఏదో వచ్చినా ఏం చెప్పచ్చు. అవును, కరెక్ట్, దట్స్ ట్రూ. యా. సో ఏఐ ఉన్న ప్రపంచంలో ఇట్ విల్ కంప్లీట్లీ ఎరేజ్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్. ఒక అంటే ఒక సెక్షువాలిటీ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ ఏ మూలన చాలా పోతాయి, ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. అది దట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్. ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ అండ్ దట్స్ హార్డ్ టు కర్టైల్. బట్ సో ఫైనలీ ఎనీ వర్డ్స్ యూ వుడ్ లైక్ టు సే టు నిధి అగర్వాల్? పాపం అసలు యాక్చువల్గా సఫర్ అయింది ఆవిడే ఆ రోజు, బట్టలు చింపేశారు. సి ద పాయింట్ ఈజ్, మాబ్ అంటే అర్థం ఏంటి అక్కడ? మాబ్ అంటేనే ఒక మైండ్లెస్ ఫెలోస్ వితౌట్ లాజిక్, వాళ్ళు గబుక్కునే అవకాశం వచ్చిందని వాళ్ళు ఏదో ట్రై చేస్తారు. అక్కడ ఎవరైతే తప్పు? సెక్యూరిటీ ఇవ్వకపోవడం తప్పు. అలాంటి జరగడానికి ఛాన్స్ ఉంది. నిధి అగర్వాల్ గారు ఈజ్ అన్ యాక్ట్రెస్ అండ్ ఒక దానికి ఒక వచ్చినప్పుడు ఆ అమ్మాయికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకపోవడం అనేది ఆర్గనైజర్స్ తప్పు. ఇన్ఫాక్ట్ బన్నీ గారు వెళ్ళినప్పుడు జరగలేదా? ఫుల్ సేమ్ థింగ్. మన పుష్ప అప్పుడు జరిగింది. సో ఇట్స్ హార్డ్ టు కంటైన్. ఇట్స్ స్త్రీలు పురుషులు. ఇప్పుడు మాబ్ అనేది లాజిక్ తో ప్రవర్తించదు. దట్ ఈస్ రీజన్ ఇస్ కాల్డ్ ఏ మాబ్. క్రౌడ్ అని ఎందుకంటాం మనం? వాళ్ళకి ఒక బ్రెయిన్ ఉండదు. వాళ్ళేదో అప్పుడు వాళ్ళకి వచ్చిన అవకాశం బట్టి ఏది బట్టి చేస్తారు అంతే. అది మొత్తానికి అది పాయింట్. సెక్యూరిటీ పెంచుకోవాలి అండ్ లా ఆఫ్ ద ల్యాండ్, లా అబైడింగ్ సిటిజన్గా ఉన్నంత కాలం మధ్యలో వచ్చే ఎంటర్టైన్మెంట్ని అక్కడతో ఆపేయాలి. ఎవడి ఇష్టం ఆడిది. నీ బతుకు నువ్వు బతుకు, వాళ్ళ బతుకు వాళ్ళు బతకని. అది నేను చెప్పేది. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నా కూడా మీకు అభ్యంతరకరం ఎందుకు అనిపించింది అంటే ఇది డీగ్రేడింగ్. అదే అది. సి ఐ డోంట్ బిలీవ్ ఇన్ పీపుల్ వేరింగ్ దిస్ అని చెప్పండి. అది మీ ఒపీనియన్. అది అంతేగాని అది ఇది అని వాళ్ళు మాట్లాడటం. వెల్ you've said it all very clearly, Ram Gopal Varma garu. I think you have a very clear stance on how people, individuals should be, women, men, andaru kuda. And especially ee point pai meer react avadam chaala mandi, they really appreciated your intervention, timely intervention. Thanks. So మీరు రక్షించారు.
స్త్రీలని? నేనే నేను కూడా నా ఒపీనియన్ చెప్పాను, బట్ ఐ సెడ్ ఇట్ ఇన్ అప్రోప్రియేట్ లాంగ్వేజ్. అప్రోప్రియేట్ వే యాక్చువల్లీ. ఇప్పుడు కూడా ఇవాళ కూడా మీరేమి ఎవరిని తిట్టలేదు, కించపరచలేదు, పాయింట్ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ రేషనల్ బ్యాలెన్స్డ్ ఒపీనియన్. ఓకే.